ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మన జీవితంలోకి శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం కదా! ఇలా కృంగిపోయిన సమయాల్లో మనకి వెంటనే గుర్తుకొచ్చేవారు ఎవరండి? మన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, మన బంధువులు గుర్తొస్తారు, మన స్నేహితులు గుర్తుకొస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నిటిని వాళ్ళతో చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటాం. అమ్మ, నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఏ మార్గం ద్వారా ప్రయాణించాలో నాకు తెలియటం లేదు అని చెప్పి మనుషులందరితో మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా మన సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇంక నా శోధనల నుంచి నన్ను బయటపడేసేవారు ఎవ్వరూ లేరు. నా కష్టాల నుంచి, నా సమస్యల నుంచి, నా ఇబ్బందుల నుంచి నన్ను గట్టెక్కించేవారు ఎవ్వరూ లేరు అని అలసిపోయి అనేక ప్రయత్నాలు చేసి మనం చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ మనల్ని మన శోధనల నుంచి, మన యొక్క సమస్యల నుంచి మనల్ని బయటికి గట్టెక్కించేవారు ఒక్కరున్నారని మాత్రం మర్చిపోతూ ఉంటాం. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే ఆయన నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. శిలువ మరణం పొందేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అలాంటిది నీవు ఆయన దగ్గరకు వస్తే నీ సమస్య ఏదైనప్పటికీ, నీకు వచ్చిన శోధన ఎటువంటిదైనప్పటికీ ఆయన నీ సమస్యని తీర్చగలడు. నువ్వు ఆయన యొద్దకు రా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నీవు కోరుకునవలసిన మార్గమును కూడా ఆయన నీకు తెలియజేస్తాడు.